ఆ ఊర్లో అంతా డిజిటల్ మయం. పంటలకు వేసే ఎరువు దగ్గర నుంచి విద్యార్థుల చదువుల దాకా A to Z అన్ని ఇంటర్నెట్తోనే. ఎనీ డౌట్ ఓన్లీ గూగుల్ అంటూ దూసుకుపోతున్నారు అక్కడి జనం. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియాలో యాక్టివ్గా ఉంటూ 100% డిజిటల్ అక్షరాస్యత గల గ్రామంగా రికార్డు సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆ గ్రామంపై స్పెషల్ స్టోరీ. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖర గ్రామం. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా అంతా డిజిటల్ మయమే. పంటకు ఏ ఎరువును వాడాలి, ఎంత మోతాదులో మందుని పిచికారీ చేయాలనే విషయాన్ని టెక్నాలజీ సాయంతో తెలుసుకుంటారు ఇక్కడి రైతులు. కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియాను కలిసికట్టుగా వినియోగించుకుని రాష్ట్రంలోనే 100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన 4వ గ్రామంగా ప్రత్యేకత చాటుకుంది. గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకరు CSC ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణకు హాజరై సర్టిఫికెట్లు కూడా పొందారు. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ సేవలను జనానికి చేరువ చేసేందుకు ఇచ్చోడ మండల కేంద్రంలో CSC సెంటర్ ను ఏర్పాటు చేశాడు కొండా ప్రశాంత్ అనే వ్యక్తి. ఇప్పటి వరకు 2000 మందికి కంప్యూటర్ పై అవగాహన కల్పించి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నాడు. విత్తనాలు వేసే సమయమైనా రైతులు శిక్షణకు సమయాన్ని కేటాయించారని చెబుతున్నాడు ప్రశాంత్. దీంతో నెలపాటు వారికి శిక్షణ ఇచ్చి ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించారని చెబుతున్నాడు. ఈ పథకం NDLM నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ పథకం గురించి వారికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యవసాయానికి సంబంధించిన షాపింగ్, రీఛార్జ్, నెక్స్ట్ ట్రైన్ టికెట్ బుకింగ్స్ అవన్నీ నేర్పించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా కొనాలంటే ఎరువులకు సంబంధించినవి, పంటకు సంబంధించిన రేటు చూడాలంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ముఖ్రాకేలోనే చూసుకోగలుగుతున్నారు. తాము నేర్చుకున్న టెక్నాలజీతో తల్లిదండ్రులకు వ్యవసాయంలో అండగా నిలుస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. టెక్నాలజీతో వ్యవసాయంలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. శిక్షణ తీసుకోక ముందు ఏ విషయంపై పట్టుండేది కాదని, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రతి విషయాన్ని నెట్ లో సెర్చ్ చేసి అవగాహన పెంచుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిజిటల్ ఇండియాలో మాకు గ్రామం 4వ ప్లేస్ లో ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. డిజిటల్ ఇండియా ద్వారా మా తల్లిదండ్రులకు కూడా మా వంతు సాయం మేము కల్పిస్తున్నాము. ఇంటర్నెట్ల ద్వారా వ్యవసాయ పద్ధతులు, కొత్త పద్ధతులు అంటే కొత్తదనాన్ని చేకూరుస్తున్నాము. అందువల్ల పంట సాగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ చాలా తోడ్పడుతుంది. అందువలన డిజిటల్ ఇండియా ద్వారా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగాల్లో, విద్యా రంగాల్లో, అన్ని కార్మిక రంగాల్లో అన్నిటికీ ఉపయోగపడుతుంది. అటు డిజిటల్ శిక్షణపై రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం మరియు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలను SMS తో తెలుసుకుంటున్నామని చెబుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన M-కిసాన్ సర్వీసుతో కేవలం 3 రూపాయలతోనే పూర్తి సమాచారం అందుతుందంటున్నారు. ఒకటి మాకు తెలిసింది దీని ద్వారా, ఒకటి ఏంటంటే మనము బ్యాంకులో రైతులున్నాము, మనకు రుణాలు మాపు అవుతున్నది. రుణాలు మాపు అయితే అక్కడ మేనేజర్ దగ్గర పోయి 4 రోజులు రైతులు తిరిగితే నీ రుణం మాపు కాలేదు, అకౌంట్లో పడలేదు అనడం. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు నెట్లో పెడుతున్నారు కాబట్టి మనం ఇంట్లోనే తెలితే మన రుణం మన అకౌంట్లో పడ్డదా లేదా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబంలో దీని ద్వారా లాభపడి అందరికీ ఆదర్శం కావాలనేదే మా కోరిక. తమ గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. ఊర్లో ఇంటర్నెట్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు నెట్వర్క్ సరిగా ఉండదని గ్రామంలో బ్రాడ్బ్యాండ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.